ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఉదయకాలము పరిశుద్ధ లేఖనములో న్యూ టెస్టిమెంట్ రోమేలుకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాం. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పువాడు ఎవడు. ఈ వాక్యములో ప్రభు మనస్సును ఎరిగిన వాడు ఎవరు? చాలామంది జీవితంలో యేసు ప్రభువారు గురించి చెప్పమంటే ఆయన చిత్రపటాన్ని చూసి ఇలా ఉన్నారు, లేకపోతే యేసు ప్రభువారు మాకు తెలుసు, యేసు ప్రభువారు గురించి కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు, కొన్ని వింటూ ఉంటాం. ఈరోజు వాక్యం ఏంటంటే యేసుక్రీస్తును గురించి తెలుసుకునే ముందు ఆయన మనస్సు ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు వాక్యము ప్రభు మనస్సును మనం ఎరిగిన వారమై ఉండాలి. అక్కడ పౌలు గారు అదే చెప్తున్నారు. ఆయన మనస్సును ఎరిగిన వారు ఎవరు? ఎవరైతే ఆయన మనస్సును ఎరుగుతారో నీ మనస్సులో ఉన్నవన్నీ ఆయనకు చెప్పగలుగుతావు. ఆయన చేసే ప్రతి కార్యాలు, ఆయన చూపించేటువంటి ప్రతి కరుణ కటాక్షము కృప వీరు చూస్తారు. వాక్యం ఇక్కడ చెబుతున్న మాట, ప్రభు మనస్సును ఎరగాలి, మనం ఎరిగిన వారమై ఉండాలి. నిర్గమకాండములో 33వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాం. నా ఎడల నీ ప్రజల ఎడల నీకున్న కటాక్షము కలిగినది దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలన కదా అని మోషే మాట్లాడుతూ 16, 17, 18 వచనాల్లో మాట్లాడుతూ 17 అంటాడు, యెహోవా నీవు చెప్పిన మాటలు చొప్పున చేసేదనని చెప్పుచు నీ మీద నాకు కటాక్షము కలిగి ఉన్నదని ప్రభు సన్నిధిలో మోషేతో చెప్పిన ప్రకారముగా 18లో అందుకతడు నీ మహిమను నాకు చూపమని చెప్తున్నాడు. చూడండి, నీవు మాట ఇచ్చి మాతో వచ్చావు, నీవు చెప్పిన పనులు చెప్పినవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మోషే మీద చూపించిన ఆయన కరుణా కటాక్షమును బట్టి మోషే అడుగుతున్న 18లో మనం చదువుతున్న మాటలో, నీ మహిమ నేను చూడాలి, నీ మహిమ నేను చూడాలి. ఈరోజు మనం గమనించాలి, దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలంటే ముందు ప్రభువుని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరు, ఆయనలో ఉన్న గొప్ప సుగుణాలు ఏమై ఉన్నదో ముందు ప్రభువుని కొరకు తెలుసుకోవాలి. అప్పుడు ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు, ఆయన ప్రభావం నీకు కనపడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయములో 14వ వచనం 15వ వచనంలో మనం చదివితే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. ఇంతకు ముందు దాసులుగా ఉన్నారు, ఇక మీదట మీరు దాసులు కాదు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. చూడండి, దేవుడు సన్నిధిలో ఆయన ఒక ఆజ్ఞ ఇస్తారు. ఆయన ఆజ్ఞే ఆయన వాక్కు. ఆయన వాక్కులు పంపించి ఏమైతే ఆయన మనస్సులో ఉన్నవి అక్కడ వాక్యము ద్వారా చెప్తున్నారో వాటిని మనం ఎరగాలి. ఎవరైతే అక్కడ అంటారో, ఎవరైతే ఆ దేవుని యొక్క ఆజ్ఞలను ఎరిగి ఉన్నారో వాళ్ళకి మీదట దాసులు కాదు, మీరు స్నేహితులుగా ఉంటారని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనస్సును మనం ఎరగాలంటే ముందు మనము ఆయన మహిమ కలిగినటువంటి, ఆయన అప్పగించినటువంటి ప్రతి ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాపాడుకుంటూ
ఆయన ఆజ్ఞలను మనం అనుసరించటమే దేవుడు మనకిచ్చిన ఆయన మనస్సులో ఉన్నటువంటి వాక్కులను. కొరింథీ సంఘానికి కూడా ప్రభు సన్నిధిలో దైవజనుడు పౌలు బోధిస్తున్నారు. 13వ అధ్యాయంలో 10-11 వచనాలు చదివితే, పూర్వమందు వచ్చినప్పుడు పూర్వం కాలమందు నిరర్ధకముగాను, నేను పిల్లవాడినై ఇప్పుడు పిల్లవాడిని వలె మాట్లాడు తిని, పిల్లవాడు తన తలంచినట్లుగా పిల్లవాడి వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్ల చేష్టాలు మాని తిని. ఇక్కడ గమనించాలి, పూర్వమందు చేసినట్లుగా చేయటం కాదు. దేవుడు మనసు తెలుసుకొని యేసుప్రభు నాకు తెలుసని అనుకొనుచు సంఘానికి చెప్తున్నాడు. పూర్వమందు మీరు చేసినట్లుగా కాదు. ఒకప్పుడు పిల్లవారుగా ఉన్నారు, పిల్లవారుగా మాట్లాడారు, పిల్లవారుగా తలంచారు, పిల్లవారుగా యోచించారు. కానీ ఇప్పుడు పెద్దవారై మీరు పిల్ల శాస్త్రాలు మాని పెద్దవారుగా ఉండాలని వాక్యం చెప్తున్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు తెలియజేస్తున్న మాటలు మీరు బాగా గమనించాలి. సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఇంకా ప్రభు దగ్గరకు వచ్చి కొంతమందికి ఈ పిల్ల శాస్త్రాలు పోవు. ఏంటి ఈ పిల్ల శాస్త్రాలు అంటే? దేవునికి విరోధమైనటువంటి పనులు, విరోధమైనటువంటి శాస్త్రాలు. మనం ఎదిగిన వారమై ఉండాలి. అందుకని పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు పెద్దవారుగా బోధించవలసిన బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు, కానీ ఇప్పటికి కూడా నేను మీకు పాలతో పెంచవలసి వచ్చింది, ఆ మొదటి స్థితిలో నుంచే మరలా మీకు బోధించవలసి వచ్చింది అని చెప్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట, ప్రభు మనస్సును మనం ఎరిగిన వారమైతే ఆత్మీయతలో మనం ఎదిగిన వారమై ఉండాలి. ఆత్మ సంబంధముగా ఎదిగిన వారై ఉన్నట్లయితే పిల్ల శాస్త్రాలు మాని దేవునికి అనుకూలమైన సమకూర్చబడినటువంటి సర్వశక్తి కలిగిన దేవునితో నిబంధన గలవారమై నడుచుకోవాలని వాక్యం చెప్తున్నమాట. దానియేలు గ్రంథములో 11వ అధ్యాయము 32వ వచనములో మనం చదివితే, అందుకతడు ఇచ్చకపు మాటలు చేసి నిబంధన, ఇదిగో నీ అతిక్రమించిన నీవు వశపరుచుకున్నావు, అయితే తమ దేవుడిని ఎరిగిన వాడై బలము కలిగిన గొప్ప కార్యములు చేసెదరు. ఇంకను ఇచ్చకపు మాటలు కానీ అతిక్రమించినటువంటి వాటిని విడిచిపెట్టి, ప్రాముఖ్యమైన మాట, అయితే తమ దేవుణ్ణి ఎరిగి బలమైనటువంటి గొప్ప కార్యములు చేయుదురు. ఎప్పుడంటే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, ఆయన మనస్సును తెలుసుకుంటే, ఆయన మనస్సును అక్కడ అంటాడు, అయితే తన దేవుడిని ఎరిగినవాడు. ఎవరైతే ప్రభుని ఎరిగిన వారై ఉంటారో బలము కలిగిన గొప్ప కార్యాలు వారిలో జరుగుతాయని ఇక్కడ చెప్తున్నమాట. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులో బలమైన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఈరోజు బలమైన గొప్ప కార్యములు మనం చూడాలంటే ఇక్కడ మనం గమనించాలి, ఆయన్ని మనం ఎరగాలి. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఆజ్ఞలను అనుసరించి జాగ్రత్తగా మనం నడుచుకునే వారమై ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్న మాటలు. 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయములో 12వ వచనములో, ఆ హేతువు చేత ఈ శ్రమలలో అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాడును ఎరుగుదును గనుక సిగ్గుపడను. చూసారా, నేను నమ్మిన దేవుణ్ణి మనస్సును ఎరిగి ఉన్నాను. దైవజనుడు పౌలు చెప్తున్నారు, నేను ఎక్కడ సిగ్గుపడను. ఇదిగో శ్రమ అనుభవంలో ఉన్నాడు, కష్టములో, దుఃఖములో, వేదనలో, రోదన కలిగినప్పటికీ ఆయన పరిచర్యలో నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను, ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు. నేను ఆయనను అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు కాపాడుకోగలనని నేను రూఢిగా నమ్ముచున్నానని చెప్తున్నాడు. పిల్లరా, ఈరోజు మనం ఆయన ఎరగాలి. ఆయన మనస్సును మనం ఎరిగినట్లయితే ఆయన ప్రతి కార్యాలు మనము కనులారా చూడగలుగుతాం. ఆయన కృపలో మనం స్థిరపరచబడిన అనుభవాల మధ్యలో నడవగలుగుతాం. దేవుడు లేఖనాలు తెలియజేస్తున్న మాటలవే. ఇంకను మనం గమనించినట్లయితే యెషయా గ్రంథములో మరొక మాట ఉంటుంది. 29వ అధ్యాయములో 17వ వచనములో మనం 29, 22 చదువుతున్నాం ముందు. అయితే అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గురించి ఇలాగూ సెలవిచ్చెను, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట తన ముఖము ఎన్నడూ తెల్లబారు. ఎందుకంటే ఆయన నమ్మిన దేవుణ్ణి మనసు నెరిగినవాడు, ఆయన కృప నెరిగినవాడు.
కాబట్టి ఎక్కడ కూడా ఆయన ఇంక సిగ్గుపడవలసిన అవసరం లేదని, ఉండదని వాక్యం చెబుతున్నటువంటి మాటలు. ఇదిగో లేఖనములో చెబుతున్నటువంటి ఈ మాటల ప్రకారంగా ఈరోజు మనము జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆయన మనస్సును ఎరిగితే, ఇదిగో నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తావు. ఆయన మనస్సును ఎరిగితే వాక్యం చెబుతున్న మాటలో ఇదిగో నీవు ఆయన ద్వారా అనేకమైన గొప్ప కార్యాలను చూస్తావు. ఆయన మనస్సును ఎరిగితే నువ్వెక్కడ సిగ్గుపడవు. ఆయన మనస్సును నువ్వు ఎరిగి దేవునితో నడవగలిగితే నువ్వు ఎదిగిన వారుగా ఆత్మ సంబంధమైన విషయంలో ప్రభువే చెప్తున్నాడు, నువ్వు ఇక దాసుడువు కాదు, నీవు నా స్నేహితుడుగా ఉంటావు. ఎందుకంటే ఆయన నువ్వు ఎరిగిన వాడవు కాబట్టి ఈరోజు ఆయన మనస్సును ఎరగాలి. ఆయన యొక్క దేవుడు చెప్పిన ఉపదేశం ఏంటో మనం తెలుసుకొని అటు రీతిగా నువ్వు దేవునితో నిబంధన చేసుకొని నడుచుకో. ఆయనను ఎరిగి నువ్వు నడుచుకో. నీకు కావలసిన ప్రతి గొప్ప కార్యములు చేస్తారు. మనము నమ్మిన దేవుడు అంతము వరకు కాపాడి రక్షించి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాలము ప్రార్థనలో ఏకీభిస్తూ వాక్యం విన్న కుటుంబాలను మీ మనస్సును ఎరగాలి. యేసు ప్రభు వారు తెలుసని, మేము క్రైస్తవులని అనే భ్రమలో ఉన్నారయ్యా. మీ మనస్సు తెలుసుకొని, మీ వాక్కులు తెలుసుకొని, మీ ఆజ్ఞలు తెలుసుకొని మీతో చక్కగా నడిచేటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి కుటుంబాన్ని ఏ చేయిని విడవక ప్రతి ఒక్కరిని మీ చేయి పట్టి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.